స్వభావం ఉన్నది. ఏమిటయ్యా అంటే ఎంత ఎంత బరువు అయినటువంటి వెన్న వేసినా అది నీటి లోపల తేలుతుందట. ఎవరి వెన్న ముడుతుందండి మనగదు, నీటి లోపల తేలుతుంది. రెండు, ఎక్కడ అగ్ని తాకినా వేడి తాకినా కరిగిపోతుంది. అంటే జీవుడు అనేటువంటి వాడి యొక్క మనస్సుని ఏమి చేయవలసి ఉన్నది? ఈ భౌతిక జగత్తులో తాను ఉంటూ, సంసారం అనేటువంటి సాగరంలో తాను ఉంటూ కూడా అంటకుండా భగవంతుని కోసమే ఉన్నట్టుగా ఎప్పుడు తేలుతూ ఉండాలి, మునక్కుండా. అంటే ఎవరికి కనుక ఈ సంసారం అనేటువంటి సాగరంలో ఉండేటువంటి బంధనాలు ఉన్నప్పటికీ కూడా దేనికి అంటకుండా కేవలం భగవంతుని కోసమే ఈ సంసారంలో తేలుతూ ఉంటాడో, మునక్కుండా ఆ స్వభావం నీ మనసు అయినప్పుడు అది వెన్నగా మారుతుందంట. ఇంకొక స్వభావం ఏమిటి? ఉష్ణం, అంటే వేడి తాకిత కరిగిపోతుంది. అంటే ఏమిటి? మన జీవితంలో అలా భగవంతుని నామస్మరణ చేస్తూ ఏదైనా ఒక రోజున కృష్ణుడు, అయ్యా ఈ రోజు నేను జపం చేయలేదు, లేదా ఈ రోజు నేను మందిరానికి వెళ్ళలేదు, అయ్యా ఈ రోజు నేను భగవంతుడికి నమస్కారం చేయలేదు అని ఏదైనా నీ జీవితం లోపల కృష్ణుడు నా జీవితంలో ఈ రోజు లేకపోయే అంటూ ఏదైనా బాధ కలిగితే ఆ బాధ అనేటువంటి వేడి నీ మనసుకు తాకి అది కరిగిపోవాలంట. అలా కలిగే స్వభావం నీ మనసు కోసం. అంటే ఏమిటి? భగవంతుడు నీకు దూరమవుతున్నాడు అనేటువంటి తాపాగ్ని చేత నీ మనసు అనేటువంటి ద్రవించిపోవాలి. ఏ విధంగా వేడి తాకగానే వెన్న కరిగిపోతుందో నీ మనసు అలా కరిగిపోవాలి. కళ్ళ నుంచి నీళ్లు రావాలి, దారులు కారాలి. అప్పుడు కానీ భగవంతుడు వచ్చి నీ మనస్సును దొంగిలిస్తాడు అని చెప్పి చెప్తారన్నమాట. ఇది కృష్ణ తత్వం. ఇంకా చాలా తత్వం ఉన్నది.